హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మొన్న షూట్ చేసిందండి. నిన్న అప్లోడ్ చేయాల్సింది కానీ నిన్న మ్యారేజ్కి వెళ్ళే వీడియో అప్లోడ్ చేశాను కదా, అందుకే ఈరోజు అయితే దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. పొద్దున్నే లేచి బయట పనంతా చేసేసుకొని ఇడ్లీ అయితే వేసుకున్నానండి. ఇంకా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా వేరే డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నాను. 2 డేస్కి సరిపోయే పిండి అయితే పట్టానండి. 2 డేస్ తర్వాత మళ్ళీ దోశలకైతే నానపెడతాను. ఆ పిండి కూడా అయిపోయాక పూరీ కానీ ఉప్మా కానీ చేస్తానండి. ఇంకా డబ్బాలో పోసుకున్న పిండిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. పల్లీలన్నీ వేగిన తర్వాత చల్లారబెట్టేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఈరోజు అయితే పచ్చిమిర్చి అయితే లేదండి, అందుకోసమే కారంతో అయితే చట్నీ చేస్తున్నాను. కొద్దిగా కారం అలాగే కొంచెం ఉప్పు ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని చట్నీ అయితే పట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు లేకపోయినా సరే నేను ఇలాగే చేసేసుకుంటానండి. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ చట్నీ అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు ఇడ్లీ చేస్తే మాత్రం ఇడ్లీలోకి పంచదార వేసుకొని తినేదాన్ని నేను. మా అమ్మ వాళ్ళేమో మామిడికాయ చట్నీ వేసుకొని అయితే తినేవాళ్ళు. మా అమ్మ అయితే ఎండుమిరపకాయలు అలాగే శనగగింజలను అయితే వేయించి వాటిని రోట్లో నూరేదండి, చింతపండు కొంచెం వేసి. అది అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుండేది. ఎంతైనా కూడా అప్పటి పచ్చళ్ళ రుచే వేరు కదండి. ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే చట్నీని కొంచెం లూజ్గానే చేస్తాను. మా పిల్లలు ఇలాగే తింటారండి. మా నజీహా అయితే ఇంకా నిద్ర లేవలేదండి. మా చిన్న పాప అయితే వాళ్ళ అక్కని లేపడానికైతే వచ్చింది. పాపం తనకైతే నైట్ అయితే నిద్ర లేదండి. ఎందుకంటే మా పాప కాలికి సెగ్గడ్డ అయితే అయిందండి. నైట్ టైంలో ఎక్కువగా నొప్పి వస్తుంది కదా, అందువల్ల తను సరిగ్గా నిద్రపోలేదండి. రాత్రి ఊరికే ఏడుస్తూనే ఉంది నొప్పి వస్తుందని. చూడండి అసలు నడవలేకపోతుంది. 3 డేస్ నుండి కూడా తనైతే నొప్పితో చాలా ఇబ్బంది పడుతుందండి. ఇంజెక్షన్ కూడా చేపించాము, అయినా కూడా తను ఏమాత్రం నొప్పి అయితే తగ్గలేదని చెప్తుంది. మా వాళ్ళేమో ఆ గడ్డ అనేది పగలాలమ్మా, అప్పుడే తనకి కొంచెం రిలీఫ్ అవుతుంది నొప్పి అని చెప్పి అంటున్నారు. నైట్ తను ఏడుస్తుంటే నాకు కూడా చాలా ఏడుపు అయితే వచ్చిందండి. పిల్లలకి ఏదన్నా అయితే తట్టుకోలేం కదా. ఇక్కడ నేనైతే డికాషన్ అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మాకు పాలు పోసే అంకుల్ అయితే ఊరెళ్ళారు. నేనైతే టీ తాగకుండా అసలు ఉండలేమనండి. అందుకోసమే డికాషన్ అయినా తాగుదామని చెప్పేసి డికాషన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ఎప్పుడైనా పాలు లేనప్పుడు డికాషనే తాగుతూ ఉంటానండి. ఈ డికాషన్ అనేది నేను చిన్నప్పటి నుంచి తాగుతూనే ఉండేదాన్ని. మా అమ్మ కూడా పాలు ఎప్పుడైనా లేకపోతే ఇలాగే చేసుకొని తాగేది. నాకు కూడా కొంచెం పోసేది, అదే నేను కూడా తాగేదాన్ని. ఫస్ట్లో ఇది తాగినప్పుడైతే చాలా వగరుగా అనిపించేది. అలాంటప్పుడు కాస్త టీ పొడి అయితే తగ్గించుకొని వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి. ఇంకా ఇక్కడైతే నా డికాషన్ రెడీ అయిపోయింది. నేనైతే తాగుతున్నాను. చూడటానికి అచ్చం థమ్సప్లా ఉంది కదా. మా పాపకు చూపిస్తే ఏంటి పొద్దున్నే థమ్సప్ తాగుతున్నావు ఏంటమ్మా, పరిగడుపుతో అలా తాగకూడదని అయితే అంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందండి. టిఫిన్ చేసిన గిన్నెలు అయితే అలాగే ఉన్నాయి, అవైతే ఇప్పుడు రుద్దుకుంటున్నాను. ఎండ మాత్రం మామూలుగా తీయట్లేదండి. కురిస్తే వాన కాస్తే ఎండ అన్నట్లుందండి పరిస్థితి. ఈ ఎండలో కాసేపు నించొని ఇంట్లోకి వెళ్తే అసలు ఏం కనిపించట్లేదండి. అంత కళ్ళు బైర్లు కమ్మినాయి అంటారు కదా, అలా ఉంది. ఇప్పుడు ఈ గిన్నెలు వదిలేసామంటే ఈవినింగ్కి ఇంకా ఎక్కువైపోతాయి. అందుకే ఇప్పుడే రుద్దేసుకోవటం బెటర్ అని చెప్పేసి కడుక్కుంటున్నాను. ఇంట్లో ఉండి పని చేసుకునే మనకే ఇలాగుంటే బయట పని చేసే వాళ్ళకి ఇంకెలా ఉంటుందో. మా సైడ్ అయితే పత్తి విత్తనాలు వేస్తూనే ఉన్నారండి. చూస్తూనే ఎండాకాలం అయిపోయింది. తొలకరు కూడా వచ్చేసింది. ఇంకా పనులు కూడా స్టార్ట్ అయిపోయాయండి. రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో కదా. చిన్నప్పుడేమో ఎప్పుడు పెద్దగా అవుతామా అనిపించేది, పెద్ద అయినాకేమో చిన్నప్పుడు లైఫే బాగుందని అనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడైతే గిన్నెలు కడగటం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పైన హౌస్ క్లీన్ చేద్దామని చెప్పేసి నీళ్ళన్నీ తోడుకొని వాష్రూమ్లో అయితే నింపుకుంటున్నానండి. వాష్రూమ్స్లో అయితే ఒక డ్రమ్ అయితే తీసుకొచ్చి పెట్టాము. దాని నిండా వాటర్ అయితే నింపేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఇలాగే నీళ్లు రాని రోజు అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ డ్రమ్ అయితే మా మామయ్య తీసుకొని వచ్చారు. బయట పెట్టినా కూడా చెత్త చెదారం పడుతుందని చెప్పేసి వాష్రూమ్లో అయితే పెట్టానండి. ఇంకా దాని నిండా నీళ్లు పోసేసుకుంటే మాకు నీళ్ళకైతే ఇబ్బంది ఉండదు. రోజంతా శుభ్రంగా కడిగేసి బ్లీచింగ్ కూడా పెట్టేశానండి. ఇంకా స్నానం చేసేసి వచ్చి కూరగాయలు అయితే కోసుకుంటున్నాను కూర చేద్దామని. ఈరోజైతే టమాటా మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ మునక్కాయలు అయితే మా అన్నయ్య తీసుకొచ్చాడండి.
మా అన్నయ్య అయితే మొన్న మా మామయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళారు. మా మామయ్య వాళ్ళకి మునగ చెట్టు అయితే ఉంది. వాళ్ళు మా అన్నయ్యని తీసుకెళ్ళమని 4 కాయలైతే ఇచ్చారంట. మా మామయ్య వాళ్ళ ఊరు కూడా మా ఊరు పక్కనేనండి. అందుకే మా అన్నయ్య అటు నుంచి నా దగ్గరికైతే వచ్చాడు. తనకిచ్చిన మునక్కాయల్లోనే నాకు కూడా 2 ఇచ్చాడండి. ఇంకా అవే ఈరోజు కూర అయితే చేస్తున్నాను. అందులోనే ఒక కాయ అయితే దాచిపెట్టానండి, సాంబార్ చేసినప్పుడు పనికొస్తుందని. ఇంకా ఇక్కడైతే కూర కోసం తాలింపు చేసుకుంటున్నాను. మొదట్లో ఈ మునక్కాళ్ళ కర్రీ నాకైతే వచ్చేది కాదు. పెళ్ళైన కొత్తలో ఈ కూర ఎలా చేయాలో తెలియక టమాటాలన్నీ ఉడికేసిన తర్వాత కారం కూడా వేసేసాక ఈ మునక్కాయలు అయితే వేసానండి. కూర రెడీ అయిన తర్వాత ప్లేట్లో అన్నం పెట్టుకొని కూర వేసుకొని తింటుంటే అనిపించింది, అసలు ఇదేం కూరరా బాబు అని. మా ఇంట్లో వాళ్ళు కూడా నేను చేసిన కూరను చూసి అయితే ఇదేం కూర, అసలు ఇలాగ ఎవరైనా కూర చేస్తారా అని అన్నారండి. అప్పటికీ నీ కూర చేయడం వచ్చా అని కూడా అడిగారు. నేనే ఎచ్చులకు పోయి వచ్చు అని చెప్పేసి చేశానండి. ఎచ్చులకు కట్టిన బర్రె ఏం లేక చచ్చిందని సామెత అయితే ఉంది కదా, అలా ఉందన్నమాట నా పరిస్థితి. కూర చేయడం రానప్పుడు రాదని మాత్రమే చెప్పాలి, వచ్చు అని ఎచ్చులకు మాత్రం పోకూడదండి. తెలియని విషయం తెలియదని చెప్తే తెలిసిన వాళ్ళు దాన్ని మనకు నేర్పిస్తారు కదా, అప్పుడు మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవరో చెప్పినట్టు నేనెందుకు చేయాలి, నాకు వచ్చినట్టు నేను చేస్తానంటే మాత్రం నా పరిస్థితి లాగానే ఉంటుంది. అందుకే కూర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మా అత్తయ్య సలహా అయితే తీసుకుంటాను. ఇప్పటికి కూడా మా అత్తయ్య అలాగే మా అమ్మ ద్వారానే నేను చాలా వంటలు నేర్చుకున్నానండి. ఇప్పుడు కూడా నాకు ఏదైనా వంట తెలియకపోతే ఎలా చేయాలి ఏంటని అడిగినప్పుడు విసుక్కోకుండా చెప్తుంటారండి అన్నీ మా అమ్మ మా అత్తయ్య ఇద్దరు. అంటే కొంతమంది ఉంటారు కదా, నీకు అది కూడా తెలీదా, నీకు ఇది కూడా తెలీదా, ఆ మాత్రం కూడా తెలీదా, నీకు మీ అమ్మ నేర్పించలేదా అన్న మాటలు మా ఆయనైనా ఎప్పుడైనా అంటాడేమో కానీ మా అత్తయ్య అయితే అందండి. ఇప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడు మా అత్తయ్యకి రాని వంటలు కూడా నేనైతే ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు. తనైతే తిని చాలా బాగుందని అయితే చెప్తుంది. కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి, అన్నం కూడా ఉడికేసింది. ఇంకా పిల్లలిద్దరికీ పెట్టాలండి. మా పిల్లలకి విడిగా కూర చేయడం, విడిగా అన్నం వండటం అయితే నేను చేయను. మేము తినేదే వాళ్ళకు కూడా పెడతాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.